అప్పుడు కూడా యూపీఏ కూటమి. కానీ ఆ తర్వాతన అప్పుడు ఇక అధికారంలోకి ఈయన వచ్చేసి ఉండాల్సింది రాహుల్ గాంధీ. కానీ రాహుల్ గాంధీ ఏం గేమ్ ఆడాడు, తను 2009లో మన్మోహన్ సింగ్నే కంటిన్యూ చేసి 2014కి వచ్చేటప్పుడు కంప్లీట్ గా కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోతుంది, మనం అసలు స్థానిక ప్రాంతీయ పార్టీలను తొక్కిపడేసి రియల్ కాంగ్రెస్ లెక్క ఏంటో చూపెడదాం అనుకున్నాడు. అందుకోసం అని చెప్పేసి ఆయన యూపీఏ భాగస్వామ్య పక్షాలని పక్కన పెట్టాడు నిదానంగా, పెద్దగా ప్రయారిటీ ఇచ్చుకురాలేదు. ఫైనల్గా వచ్చాడు 2014లో భారీ దెబ్బపడి. దాంతో ఆయనకి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి, ఆ రోజున ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండేదిగా, ఆయన శక్తి ఏంటో చూపించుకునేవాడు కదా, అది కాస్త నష్టపోయాడు ఒక ఛాన్స్ 2014. దాంతో 2019కి వచ్చేటప్పటికి మళ్ళీ దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కలుపుకుని వెళ్ళాడు. చివరికి చంద్రబాబు కూడా వెళ్ళి కలిసాడు కదా. కానీ ఒకసారి కోల్పోయిన ఛాన్స్, మోడీని చూసిన కంటితో మన్మోహన్ని చూడలేకపోయారు, మోడీని చూసిన కంటితో రాహుల్ గాంధీని చూడలేకపోయారు. ఆ రోజున మన్మోహన్ తర్వాత రాహుల్ గాంధీ వచ్చి ఉంటే మోడీ ఇంపాక్ట్ అనేటువంటిది ఆ రోజున ఉండేది కాదేమో. ఎందుకు, అప్పటికి మోడీ పరిపాలన గుజరాత్ తోడికే తెలుసు, బయటోడికి తెలియదు. కాబట్టి రాహుల్ గాంధీకి అప్పటికి కాంగ్రెస్ పరిపాలన కాబట్టి 2009లో ఆయన వచ్చేసి ఆ టైంలో ఏమైనా మంచి పనులు చేసి ఉండుంటే ఫిక్స్ అయిపోయాడు. కానీ మోడీ రావడం తను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, తన దూకుడు విధానం కావచ్చు, అంతర్జాతీయ పరిణామాలు కావచ్చు, ఇంకోటి అతని అదృష్టం కొద్దీ అదే టైంలో దేశపు ఆర్థిక వనరులు డెవలప్ కావడం కావచ్చు, జీడిపి గ్రోత్ కావచ్చు, వీటన్నిటి ఇంపాక్ట్ ఏమైంది, మోడీ వచ్చే టైంకి 13 లక్షల కోట్లు, ఇవాళ 45 లక్షల కోట్లు దేశ సంపాదన. దీంతోనే చేయగలుగుతున్నాడు, లేకపోతే ఇంతమందికి ఉచితంగా బియ్యం ఎట్ట ఇవ్వగలుగుతాడు? 85 కోట్ల మందికి ఉచితపు బియ్యం, అట్లాగే మధ్యాహ్న భోజన పథకం ఉచితం, అట్లాగే నేరుగా రైతుకి 6,000 రూపాయల డబ్బులు ఈ కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తుంది. అట్లాగే ఈ అంగన్వాడీ పోషక ఫండ్ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిదే. అట్లాగే ఇళ్ళు ఇన్ని లక్ష